చిక్బల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో నెలకొని ఉన్న శ్రీ చిత్తరమ్మ దేవి జాతర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గత 51 సంవత్సరాలుగా కొనసాగుతూ 52 సంవత్సరంలో ఇక్కడ జాతర జరుగుతుందన్నారు. ఇక్కడ అన్ని ప్రభుత్వ అధికారులు సమన్వయంతో జాతర సాగుతుందన్నారు. స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ కుండంతయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, కూన శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేన గుప్తా, ఇంద్రసేన రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. महाराज्ञे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी श्रीनारायणी नमोस्तुते। గాజుల రామారంలో విరాజిల్లుతున్నటువంటి అమ్మ చిత్తారమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరముకు 51 సంవత్సరము. ఈ సంవత్సరంలో జనవరి 23 నుంచి 30 తారీఖు వరకు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్న 23 నుంచి నిన్న అమ్మవారి యొక్క జాతర ప్రారంభమైంది. నిన్న ఉదయం 6 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తర్వాత గణపతి హోమము, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రార్థన, తర్వాత ఋత్వికరణము, అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్టాపన, ఆవాహి దేవత యొక్క హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక 24 ఈరోజు అమ్మవారికి చండీ హోమము, తర్వాత పూర్ణాహుతి, నిజస్వరూపమైనటువంటి అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఇక ముఖ్యమైనటువంటి రోజు 25 రోజు అమ్మవారికి ముఖ్యమైనటువంటి జాతర. ఆ అమ్మవారికి ఉదయం 3 గంటలకు పంచామృత పంచరసాలతో అభిషేక కార్యక్రమము, 4 గంటలకు అమ్మవారి యొక్క విజయ దర్శనము, 9 గంటల నుంచి అమ్మవారికి బోనములు, ఒడిబియ్యములు సమర్పణ, సాయంత్రము 6 గంటలకు అమ్మవారికి గాజుల రామారం గ్రామం నుంచి మహంకాళ దేవాలయం నుంచి చిత్తారమ్మ వరకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇక 26 నాడు అమ్మవారికి గావురంగము, భవిష్యవాణి, 27, 28, 29 ఈ 3 రోజుల పాటు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్చన సేవా కార్యక్రమాలు. ఈ 6 రోజులు అమ్మవారికి పూసినటువంటి ఉడి బియ్యాన్ని 30 తారీఖు నాడు అమ్మవారికి అన్నంగా వండి భక్తులందరికీ కూడా అన్న సంతర్పణతో ఈ యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. గత 51 సంవత్సరం కూడా మరి ఇప్పుడు 51 సంవత్సరాలు మరి ఇక్కడ ఈ యొక్క గాజుల రామారం మేడ్చల్ జిల్లాలో గాజుల గ్రామంలో చిన్న గుడి వేసింది. మరి ఆ చిన్న గుడి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఆ అమ్మవారు చిత్తారమ్మ అంటే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా అమ్మవారి ఏదైతే కోరికలు కోరుకుంటామో మరి ఆ కోరికలు అందరూ కూడా వచ్చినప్పుడల్లా, మొక్కుకున్నప్పుడల్లా మన కోరికలు నెరవేరుతూ మరి వారందరూ కూడా మొక్కులు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా రేపు అనగా
25వ తారీఖు మరి రంగరంగ వైభవంగా మరి చిత్తారమ్మ జాతర ఇక్కడ జరుగుతుంది. లక్షలాది మంది మరి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి ఆ జాతరకు ఏర్పాట్లు చిత్తారమ్మ కమిటీ చైర్మన్ పూన అంతయ్య గౌడ్ గారు, జనరల్ సెక్రటరీ ఆర్ బాలయ్య గారు, కమిటీ సభ్యులందరూ కలిసి మరి గత ఒక నెల రోజుల నుంచి కూడా మరి ఎంతో ఈ యొక్క అమ్మవారి టెంపుల్కు కృషి చేసి మరి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఉండాలనే ఆలోచనతో మరి నెల రోజుల నుంచి కూడా ఇక్కడ కృషి జరుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ మరి వాళ్ళు కూడా రోజు వచ్చి ఇక్కడ రిక్కి నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈరోజు మన జీడిమట్ల సిఐ గారు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉందో ఆ ప్రకారం మండి ఎవరికి ఇబ్బందులు లేదని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా మంచి చర్య ఈ యొక్క చిత్తారమ్మ టెంపుల్ మీద ప్రజలకు ఇబ్బంది కూడా తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ అమ్మవారి దగ్గర ఒకటే ప్రసక్తి ఉంది. ఏ భక్తుడైనా సరే అమ్మ నాకు ఇది కావాలి అంటే ఆ అమ్మవారి తల్లి చిత్తారమ్మ తల్లి ఇస్తుందని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి వేల సంఖ్య నుంచి లక్షలాది జనం వస్తున్నారంటే అమ్మవారి ఆశ అని చెప్పి అదేవిధంగా మా గాజు రామారం గ్రామస్తులందరూ కూడా మరి మేడ్చల్ జిల్లా ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యంతో వాళ్ళు చేసుకున్న వృత్తులను కూడా బాగున్నారని చెప్పేసి నేను అమ్మవారిని చిత్తారమ్మ వారిని కోరుకుంటున్నాను. గాజు రామారంలో మరి చిత్తారమ్మ దేవి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి తర్వాత మరి జాతర జరుగుతుంది. 23 తారీఖు నుంచి 30 తారీఖు వరకు నడుస్తుంది. మరి నిన్న నుంచి గణపతి పూజ, హోమాలు, అమ్మవారి అభిషేకాలు నిన్న 23, 24 నాడు అభిషేకం అమ్మవారికి హోమాలు జరుగుతాయి. మరి 25వ నాడు సండే ప్రధానమైన జాతర. మరి జాతర భక్తులు మరి లక్షలో వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కాకుండా సిటీ వాళ్ళు కాకుండా చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లకి వెళ్ళి కూడా అమ్మవారి మొక్కులు తీసుకోవాలని అమ్మ చిత్తారమ్మ తల్లి అని వాళ్ళకి ఎంతో అమ్మవారు మొక్కిన కోరికలు నెరవేరుతాయని వాళ్ళందరూ అమ్మవారికి మొక్కులు తీసుకోనికి మరి ఈ జాతరలు వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చిన భక్తులు కూడా ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ వారు ఒక నెల 15 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉండాలనేది మరి దూర ప్రాంతంలో వచ్చే వరకు ఆర్టీసీ సౌకర్యం చేయిస్తారు. మరి ఇక్కడ వచ్చిన భక్తులకు మంచినీటి సౌకర్యం, మరి కరెంటు విద్యుత్ సౌకర్యం, మరి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మరి అన్ని శాఖల వారు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా మరి మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, మరి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవకాశాలు జరగకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు ఎంతో సహకారాలు అందిస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నేను కోరుతున్నది ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి జాతరకు ఎంతో సేవ చేస్తున్నారు. మరి ట్రాఫిక్ పోలీస్ కూడా మరి ట్రాఫిక్ ఎక్కడ డైవర్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడ పంపించాలని కూడా వాళ్ళు కూడా మరి ఎంతో లైన్ పబ్లిక్ ఇబ్బంది జరగకుండా చూసి చేస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి ఆర్టీసీ వారికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అదే జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కూడా ఈ నీట్నెస్ కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు చేసే వర్క్ అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే హాస్పిటల్ ఏర్పాటు చేసి మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఏమన్నా ఎమర్జెన్సీ అయిందనుకో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లా మరి జాతర 4 రోజులు జరుగుతుంది. 23 స్టార్ట్ అయింది. మరి 30వ తారీఖు దాకా జరుగుతుంది. 30వ తారీఖు ఎండ్ అవుతుంది. అన్నదాన కార్యక్రమం మరొక 25 కింటాలతో ఎత్తెత్తున అన్న సంతర్పణ జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి మరి ప్రసాదాన్ని భావించి వాళ్ళకి అన్నదానంలో పాల్గొంటారు. కాబట్టి వచ్చే భక్తులకు అందరికీ ధన్యవాదాలు. మరి ఆ భగవంతుడు కూడా దూర ప్రాంతానికి వస్తారు. భక్తులు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీస్సులు ఉండి వాళ్ళు ఎలా వస్తారో అలా ప్రాంతాలకు
మంచిగా వెళ్ళాలని కోరుచు అమ్మవారు కూడా మేము విజ్ఞప్తి కోరుకుంటున్నాము. ఆ భక్తులకు కూడా వచ్చే భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. శ్రీమాత్రే నమ. జయ చిత్తారమ్మ. జాజురామారంలో శ్రీ చిత్తారమ్మ దేవి వెలసి ఈ జాతరతో 52 సంవత్సరాలు ఉత్సవం జరుపుకుంటున్నాము. కావున ఈ యొక్క చిత్తారమ్మ జాతరకు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మా తోటి సోదరులైనా కానీ, మా సలహాదారులైనా కానీ గుడికి ఎంతో గత నెల నుంచి కష్ట సుఖాలకు ఓర్చినట్టు ఈ యొక్క జాతరను గుడిని ఇంత డెవలప్మెంట్ ముందుకు చేయడం జరిగినది. దీనికి ప్రజలే కాక చుట్టుముట్టు జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నల్లగొండ జిల్లా కానీ, ఇక్కడ సంగారెడ్డి జిల్లా నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి దర్శనం చేసుకొని వారి యొక్క అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ముడుపులు కట్టుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని ఉద్యోగాలలో కానీ, సంతానమైన కానీ, ఏ విషయమైన కానీ వాళ్ళు మొక్కులు తీర్చుకొని అమ్మవారికి ప్రార్థనలు అవుతున్నారు. కాబట్టి ఈ రోజుకు ఇంత పబ్లిక్ అమ్మవారి ఆశీర్వాదము పొందటానికి వచ్చి వాళ్ళ జన్మ తరిస్తున్నారు. కాబట్టి అమ్మవారి వారికి ఎల్లకాలము ఎల్లవేళ్ళ తోడునిడిగా ఉండి భక్తుల యొక్క మనోభావాలను తీర్చి, మా యొక్క మనోభావాలను తీర్చి మమ్మల్ని చల్లగా చూస్తే ఇంకా కొన్ని రోజులకైనప్పటికీ అమ్మవారి పూజలు చేయించుకోగలరని మా యొక్క మనవిని అమ్మవారికి సమర్పిస్తున్నాం.